పాపినైనా నన్ను ప్రేమించి రక్షించితివి. పాపినైనా నన్ను ప్రేమించి రక్షించితివి. నన్ను నీవు సాధనముగా చేసుకొంటివి. నన్ను నీవు సాధనముగా చేసుకొంటివి. మహాదేవుడు మహోన్నతుడు, మహాదేవుడు మహోన్నతుడు, ప్రభు యేసును స్తుతించుడి. పరిశుద్ధుడు నిత్య నివాసి, పరిశుద్ధుడు నిత్య నివాసి, ప్రభు యేసును స్తుతించుడి. మధురం ఉన్నతము, నీ ప్రేమ ఎంతో మధురం ఉన్నతము, నీ కార్యముల్ అద్భుతములు స్తుతించెదము. నీ కార్యముల్ అద్భుతములు స్తుతించెదము. మహాదేవుడు మహోన్నతుడు, మహాదేవుడు మహోన్నతుడు, ప్రభు యేసును స్తుతించుడి. పరిశుద్ధుడు నిత్య నివాసి, పరిశుద్ధుడు నిత్య నివాసి, ప్రభు యేసును స్తుతించుడి. శ్రమలెన్నో నన్ను చుట్టినా తప్పించితివి. శ్రమలెన్నో నన్ను చుట్టినా తప్పించితివి. నేర్పితివి నీ మార్గములు, స్తోత్రములు. నేర్పితివి నీ మార్గములు, స్తోత్రములు. మహాదేవుడు మహోన్నతుడు, మహాదేవుడు మహోన్నతుడు, ప్రభు యేసును స్తుతించుడి. పరిశుద్ధుడు నిత్య నివాసి, పరిశుద్ధుడు నిత్య నివాసి, ప్రభు యేసును స్తుతించుడి. నూట 98 పాట. యేసయ్య ఒక్కడే నా మంచి కాపరి, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయును. యేసయ్య ఒక్కడే నా మంచి కాపరి, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయును. యేసయ్య ఒక్కడే.
భయము చెందను. గడాంధకార లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయము చెందను. ఎందుకంటే దేవుడు నాకు తోడయుండును. యేసయ్య ఒక్కడే నా మంచి కాపరి, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయును. యేసయ్య ఒక్కడే నా మంచి కాపరి, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయును. జలము యొద్ద నన్ను నడిపించును. నా ప్రాణమునకు సేదను తీర్చును. జలము యొద్ద నన్ను నడిపించును. నా ప్రాణమునకు సేదను తీర్చును. దుడ్డు కర్ర దండముతో నన్ను ఆదరించును. యేసయ్య ఒక్కడే నా మంచి కాపరి, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయును. యేసయ్య ఒక్కడే నా మంచి కాపరి, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయును. అందరికీ వందనాలండి. మన వాక్యాన్ని చదువుకుందాం. గలతీ 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ప్రభువా మీకు స్తోత్రాలు. కేవలం మీ ఆత్మ ద్వారా మాత్రమే మీరు విమోచించిన ప్రజల్లో కలిగే ఈ సద్గుణాల గురించి మాకు బోధిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మేము ఎటువంటి ఫలం ఫలించాలని మీరు కోరుతూ ఉన్నారో అది మాకు స్పష్టంగా తెలియజేస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మీరు కోరిన ఫలం, మీకు మహిమ తెచ్చే ఫలం, మీ వైపు లోకాన్ని మా ద్వారా ఆకర్షించే ఫలం మాలో మీరు సమృద్ధిగా పుట్టించండి. మా వల్ల కాదు, ఇది మాకు మించినదని మేము ఒప్పుకుంటూ ఉన్నాం. ఇది మానవాతీతమైందని, సూపర్ న్యాచురల్ అని మేము అంగీకరిస్తూ ఉన్నాం. కాబట్టి ఇన్ డెస్పరేషన్ మీ మీదే ఆధారపడుతూ మీ ద్వారా మాత్రమే మీరు కోరిన లక్షణాలు మేము కలిగి ఉండగలమని మిమ్మల్ని ఆశ్రయిస్తూ, మిమ్మల్ని ప్రాధేయపడుతూ, మిమ్మల్ని బ్రతిమాలుతూ మీలో మేము నిలిచి ఉంటూ ఉండగా, మీ ఆత్మ ఆధీనంలోనికి మమ్మల్ని మేము తెచ్చుకుంటూ ఉండగా, మీ పరిశుద్ధాత్మ ద్వారా మాలో ఈ ఆత్మ ఫలాన్ని మీరు ఫలింప చేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూడ్డానికి దయాళుత్వం, మంచితనం కొంత దగ్గరగా ఉండే సంగతులుగా అనిపిస్తున్నప్పటికీ కావాలని పౌలు ద్వారా దేవుడు వాటిని రెండుగా వ్రాయించాడు కదా. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది అన్న సంగతి మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ప్రకృతిలో ఆరోగ్యకరమైన ప్రతి మొక్క ఫలిస్తుంది. అంటే అన్ని కాయలు కాస్తాయని కాదు. ఫలం అంటే అర్థం అది దేనికోసం సృష్టింపబడిందో ఆ ఉద్దేశం నెరవేర్చడం. కొన్ని నీడనివ్వడానికే సృష్టింపబడ్డాయి, కొన్ని ఆకులు మాత్రమే ఆరోగ్యానికి లేకపోతే ఆహారానికి ఉపయోగపడేటట్లు సృష్టింపబడ్డాయి, కొన్ని సౌందర్యం కోసమే సృష్టింపబడ్డాయి, కొన్ని సువాసన ఇవ్వడానికే సృష్టింపబడ్డాయి, కొన్ని తినడానికి ఉపయోగపడే పళ్ళు ఇవ్వడానికే సృష్టింపబడ్డాయి. ఏ ఉద్దేశంతో దేవుడు వాటిని సృష్టించాడో
ఆ ఉద్దేశం నెరవేరడమే వాటి ఫలం అన్నమాట. ఓకే, మరి బైబిల్లో ఫలం అనే పదం తరచు దేనికి వాడబడింది అంటే హృదయ స్థితిని బట్టి వచ్చే బాహ్య పనులు అన్నమాట. అర్థమవుతుందా? ఒక వ్యక్తి ఫలం అంటే అర్థం ఏంటి? అతని హృదయ స్థితిని బట్టి వచ్చే బాహ్య క్రియలు, ఫలాలు అన్నమాట, పనులు అన్నమాట. కాబట్టి మన ఫలం మన హృదయ స్థితికి అర్థం పడుతుంది. అర్థమవుతుందా మీకు? మనం ఫలించే ఫలింపును బట్టి మన హృదయ స్థితి ఏంటో మన లోకానికి కనుపరుస్తూ ఉన్నాం. ఒక విషయం గమనించండి. రోమపత్రిక 3వ అధ్యాయంలో భక్తిహీనుల గురించి వివరిస్తూ పౌలు ఒక మాట అన్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని చెప్తూ, అందరూ త్రోవ తప్పి పనికిమాలిన వారు అయ్యారని చెప్తూ ఒక మాట అన్నాడు. 13వ వచనం, వారి గొంతుక తెరచిన సమాధి అన్నాడు. వారు నాలుగుతో మోసం చేస్తారు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉందని చెబుతూ, వారి నోటి నిండా సర్పించుట పగ ఉన్నాయని చెబుతూ, ఈ నోటి నిండా నాలుగుతో పెదవుల క్రింద ఉన్నది అంతటిని బట్టి హృదయం బయటపడుతుంది అని చెబుతూ అది తెరచిన సమాధి అంటున్నాడు. సమాధి ఏం చేయబడాలి? మూయబడాలా లేదా దానికైనా వెంటిలేటర్ పెట్టాలా? ఆలోచించండి. దానికి ఏదైనా కిటికీ ఉందనుకోండి, ఏమవుతుంది? ఈ కుళ్ళంతా దాంట్లోంచి బయటకు వస్తుంది. సో నోరు హృదయానికి కిటికీ లాంటిది అన్నమాట. సమాధికి కిటికీ పెడితే ఎలా ఉంటుందో పాపి హృదయానికి తన నోరు అలాంటిది అన్నాడు అన్నమాట. ఆ నోట్లో ఉండే సర్ప విషం, నాలుకతో చేసే మోసం, నోటి నిండా ఉండే సప్పించుట, పగ, ఇవన్నీ దేనికి రుజువు? హృదయం సమాధి అనడానికి రుజువు అన్నమాట. అలాగే పరిశుద్ధాత్మ చేత నింపబడిన హృదయంలో నుంచి వచ్చేవి కూడా దానికి తగ్గట్టే ఉంటాయి. కాబట్టి మన ఫలం మన హృదయ స్థితిని బయట పెట్టేది, మన హృదయ స్థితి యొక్క యథార్థతను రుజువు చేసేది. కాబట్టి హృదయంలో నుంచి పరిశుద్ధాత్ముడు పుట్టిస్తూ ఉంటే వచ్చే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, ఇవి ఎంత సౌందర్యమైనవో ఆలోచించండి. మనం తర్వాత చూడబోతున్నాం. ఇట్టి వాటికి విరోధమైన నియమమేది లేదు అని అంటే అన్యులు సహా మంచితనాన్ని మెచ్చుకునేదే. తప్పుపట్టేది ఏముంటుంది? అన్యులు మంచితనాన్ని గురించి, ప్రేమ గురించి తప్పుపట్టేది ఏముంటుంది? ఆశానిగ్రహం గురించి తప్పు అని ఎవడంటాడు? దాన్ని అన్యులు సహా ఒప్పుకోవాల్సిందే. అంత దేవుని ఆత్మ పరిపాలిస్తూ ఉంటే, పరిశుద్ధమైన ఆత్మ పరిపాలిస్తూ ఉండే హృదయంలో నుంచి వచ్చే లక్షణాలే ఈ ఆత్మఫలం అన్నమాట. ఒక అద్భుతమైన సంగతి చూడండి. ప్రభు మనల్ని ఎన్నుకున్నది ఎందుకో తెలుసా? అసలు ఒక కారణం చెప్పండి. ఇది మైండ్లో పెట్టుకుని, ఫలం అనే దాన్ని మైండ్లో పెట్టుకుని ఆయన మనల్ని ఎందుకు ఎన్నుకున్నానని చెప్పాడు? చాలా కీలకమైన వచనం నేను చదువుతాను, తర్వాత రెఫరెన్స్ చెప్తాను, ముందు వినండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏం అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. మీరు నన్ను ఏర్పరచుకోవాలా? నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించా. ఎందుకు? మీరు వెళ్ళి ఫలించాలి, మీ ఫలం నిలిచి ఉండాలి అంటున్నాడు. మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి, కొంతకాలానికి పళ్ళు కుళ్ళిపోతాయి. ఫ్రిడ్జ్లో పెట్టిన కుళ్ళిపోతాయి. ఈ లోక ఫలం కుళ్ళిపోద్ది. కానీ పరిశుద్ధాత్ముడు విశ్వాస ద్వారా పుట్టించే ఈ ఆత్మఫలం నిలిచి ఉంటుంది. ఎంతకాలం నిలిచి ఉంటుంది చెప్పండి? ఎంతకాలం నిలిచి ఉంటుంది చెప్పండి? శాశ్వతం నిలిచి ఉంటుంది.
అందుకే శాశ్వతం ఇక్కడ మనం ఫలించే దాన్ని బట్టి, ఇక్కడ మనం ఆయన పట్ల నమ్మకంగా జీవించే దాన్ని బట్టి నిత్యస్థితి ఆధారపడి ఉంటుంది. అక్కడ ఉండే ప్రతిఫలం, అక్కడ ఉండే కిరీటాలు, అక్కడుండే మహిమ, ప్రభు మనకి ఇవ్వబోయే ఆయనకు సాన్నిహిత్యంగా ఉండే ఆయనను సేవించే స్థితి ఇక్కడుండే నమ్మకత్వాన్ని బట్టే, ఫలింపుని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఫలం ఎంతకాలం నిలిచి ఉంటుంది? అలాంటి శాశ్వతం నిలిచుండే ఫలం ఫలించడానికే దేవుడు మనల్ని ఎన్నుకొని నియమించాడట. సో వీఆర్ చోజన్ అండ్ వీఆర్ అపాయింటెడ్ టు బేర్ ఫ్రూట్ దట్ లాస్ట్స్ ఫర్ ఎవర్. ఫ్రూట్ దట్ లాస్ట్స్, నిలిచి ఉండే ఫలం ఫలించాలి మనం. పాపులు వాళ్ళు చేసే పాపక్రియలు ఈ లోకంలోనే చేయగలరు, నరకంలో చేయలేరు. వాళ్ళ ఫలం నిలిచి ఉండదు, వాళ్ళ శిక్ష నిలిచి ఉంటుంది. కానీ దేవుడు ఆయన కృపను బట్టి మనల్ని ఆయన ఆత్మ ద్వారా తాను కోరిన నిత్య ఆత్మ ఫలాన్ని ఫలించేటట్లు చేస్తూ ఉన్నాడు. అందుకు మనం ఆయనను ఎంతగానో స్తుతించాలి. పోయిన వారం మనం దయాళుత్వం అనే ఆత్మఫలం ఒక లక్షణాన్ని చూసాం. ఆ గ్రీక్ పదం కూడా విన్నాం, క్రిస్తోస్ అనే పదం. దాని భావం ఏంటి అంటే, ఇతరులకు ప్రయోజనకరంగా, వారి అవసరాలు తీర్చేదిగా, వారికి అవసరమైంది సమకూర్చే అనుగ్రహంగా దాన్ని మనం నిర్వచించవచ్చు. దీన్ని ఇలా చెప్పుకోవచ్చు, ఇతరుల విషయమైన సున్నితమైన శ్రద్ధ, మృదుత్వం అని. చార్ల్స్ స్పర్జన్ అంటాడు, కన్సిడరేషన్ ఫర్ అదర్స్. ఇతరుల గురించి ఆలోచించేది దయ. స్వార్థానికి పూర్తిగా భిన్నమైంది. స్వార్థం ఏంటి? ఎవరి కోసం వాళ్ళు ఆలోచించేది, ఎవరిని పట్టించుకునేది. నిన్న బొబ్బిలిలో వాక్యం చెప్పాను, Christianity is not self-centered, it is other-centered, God-centered and other-centered. క్రైస్తవ్యం అంటేనే ఇతరుల గురించి ఆలోచించేది. క్రీస్తు నియమం ఇది. ఆయన తన గురించి తాను ఆలోచించుకుని ఉంటే పరలోకంలోనే ఉండాలి, మన కోసం చనిపోరక్కర్లా. కాబట్టి క్రీస్తుని పోలిన లక్షణం ఏంటి అంటే ఇతరుల గురించి ఆలోచించేది. దయ అంటేనే మన గురించి కాదు అసలు ఇక్కడ. కన్సిడరేషన్ ఫర్ అదర్స్, ఇతరుల గురించిన శ్రద్ధ. ఇంకా చార్ల్స్ స్పర్జన్ అంటాడు, రెడీనెస్ టు హెల్ప్ దెమ్ ఇన్ ఎనీ వే దట్ వీ క్యాన్. ఇతరులకు ఏ రకంగా సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉండడం అట దయగలిగి ఉండడం అంటే. మరి అలాంటి లక్షణం మనలో ఉందా? పౌలు అంటాడు మొదటి తెస్సలోనికే 2:6-7 దయ గురించి, తన జీవితంలో దేవుని కృపను బట్టి తను ఎలా ఇతరులకు కనపరిచాడో చెబుతూ అంటున్నాడు. ఆరు 7 వచనాల్లో అంటున్నాడు, మొదటి తెస్సలోనికే 2, మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారం చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వల్లనే కానీ ఇతరుల వల్లనే కానీ మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. స్తన్యమిచ్చు తల్లి పిల్లల్ని గారవిస్తుంది, గారం చేస్తుంది. పిల్లల పట్ల ఎంత సాధువులుగా, అంత మృదువుగా తను పౌలు తల్లి బిడ్డల పట్ల ఉన్నట్టు ఉన్నాడో చెబుతూ ఉన్నాడు. ఇదే దయ అంటే. క్రీస్తు దయ చూడండి. పిల్లల్ని, చంటి పిల్లల్ని తల్లులు ప్రభువు దీవించాలని దగ్గరకు తెస్తే శిష్యులు తల్లులను గద్దిస్తున్నారు. ఎందుకంటే రబ్బీలు పిల్లలతో మాట్లాడేవాళ్ళు కాదు, పిల్లలతో మాట్లాడే అంత తక్కువ స్థాయి కాదనమాట వాళ్ళకి. అంటే పెద్దోళ్ళతోనే మాట్లాడతారనమాట. అది వాళ్ళకి అర్థం కాదని చెప్పేది అన్నట్టు భావించేవాళ్ళు. పిల్లలతో వాళ్ళ సమయం గడిపితే వేస్ట్ అనుకునేవారు. కానీ ప్రభు ఏం చేశాడు చెప్పండి? మత్తయి సువార్త 19:13-14 మత్తయి సువార్త 19 మనకు తెలిసిన వచనమే, కళ్ళతో చూస్తే
ఆయన ఏమన్నాడు? అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవాలని కొందరు చిన్నపిల్లలను ఆయన వద్దకు తీసుకుని వచ్చి ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి. చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుంచి పోయాను. ఇంకా మీరు లూకా 10లో చూస్తే 13 నుంచి అవుతున్నాను. లూకా 10:13 నుంచి. తమ చిన్న బిడ్డలను ముట్టవాలని కొందరు ఆయన వద్దకు వారిని తీసుకుని వచ్చారు. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించారు. యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిది. చిన్న బిడ్డ వల్ల దేవుని రాజ్యం అంగీకరింపిన వాడు అందులో ఎంత మాత్రం ప్రవేశింపడం మీతో నిశ్చయం చెప్తున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించింది. వాట్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్ దాట్ ఈస్. ఎత్తుకున్నాడు, బిడ్డల్ని కౌగులించుకున్నాడు, వారి మీద చేతులుంచాడు, వారిని ఆశీర్వదించాడు. ఒక్కసారి ఊహించండి, ఆ చిన్న బిడ్డలు ఎలాంటి వాళ్ళు అయి ఉంటారో. సర్టన్లీ రక్షింపబడి ఉంటారు. వారి మిగిలిన జీవితం చాలా ఆత్మీయంగా, చాలా ఆశీర్వాదకరంగా గడిచి ఉంటుంది. ఆ తల్లులు శిష్యుల ద్వారా గద్దింపబడినప్పటికీ వారి ఆశను ప్రభు తీరుస్తూ ఉన్నాడు. వారి ఆశ ఏంటి? ప్రభు తమ బిడ్డలను ఆశీర్వదించాలి, తమ బిడ్డలను ముట్టవలనని. ప్రభు ముట్టుకోవాలి. మనం కూడా ఆశపడతాం కదా, మన పిల్లల్ని ఎవరైనా ఎత్తుకుని ముద్దాడితే చాలా సంతోషిస్తాం. అసలు మన చేతుల నుంచి తీసుకుంటారా లేదా అని కూడా చూస్తాం. మనం తొందర పట్టించుకోరు అసలు పిల్లల గురించి. మన పిల్లల్ని ముద్దాడేవాళ్ళు అంటే మనకు చాలా మనల్ని ప్రేమిస్తున్నట్టు ఫీల్ అవుతాం. ప్రభు దయ చూడండి. చిన్న బిడ్డలు వాళ్ళకేం తెలుసులే, వాళ్ళు ఎందుకు పని చేస్తారు, వాళ్ళకి చెప్పేది ఏం అర్థమవుద్దని తీసిపారేలా. వారి పట్ల తను చూపిన దయ మనం ఇతరుల పట్ల చూపవలసి ఉంది. కాబట్టి దయాళుత్వం లేదా దయ అంటే అర్థం ఉపకారులై ఉండడం. ఇట్స్ ఎ గ్రేషియస్ యాటిట్యూడ్, ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ హెల్ప్ఫుల్ అండ్ బెనిఫిషియల్. ఉపయోగకరంగా, ప్రయోజనకరంగా ఉండేది ఇతరుల పట్ల, అది దయ అంటే. ఇది దేవుని లక్షణం. మారు మనసు పొందేటట్టు మనం ప్రేరేపిస్తాం. ఈ భక్తి లక్షణాన్ని పరిశుద్ధాత్ముడే ఒక పాపిని రక్షించి అతనిలో పుట్టిస్తాడు. ఈ భక్తి లక్షణం అట వారి మొత్తం స్వభావాన్ని ఆవరిస్తుందట. మంచితనం కాదు, దయ అనే ఈ లక్షణం ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని అంతటినీ ఆవరిస్తుందట, కఠినత్వాన్ని పోగొట్టేస్తుందట. దయగలిగిన వ్యక్తి కఠినంగా ఉండలేరు. ఒకవేళ కంగారు పడి కఠిన పడినా ఇతరులను బాధ పెట్టినందుకు ఎక్కువ బాధపడుతుంది ఈ దయ. అందుకని పోయిన వారం చూసాం, తనకు బాధ అయినా పర్వాలేదు కానీ ఇతరులకు నొప్పి కలగకూడదు, అలా కోరేదే దయ. కొలసి 3:12 చూడండి ఒకసారి. కొలసి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అంటున్నాడు. అంటే క్రీస్తు లాంటి వస్త్రం అన్నమాట ఇది, క్రీస్తు లక్షణం. దీన్ని ధరించమంటున్నాడు. ఏమేమి ధరించాలి? జాలిగల మనసు, దయాళుత్వం, దయ, వినయం, సాత్వికం, దీర్ఘశాంతం, ఇవి ధరించమంటున్నాడు. అలా ధరించడానికి మనకి మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఏం చెప్తున్నాడో తెలుసా? మనల్ని ప్రేరేపించేది ఏంటి చెప్తున్నాడో తెలుసా? ఎందుకు మనం ఇది ధరించాలని చెప్తున్నాడో తెలుసా? మనం దేవుని చేత ఏర్పరచబడిన వారం. దేవుడు కోట్లాది జనాల్లో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇది ఎంత అద్భుతమైన సాటిలేని మేలో చూడండి. రెండవది, పరిశుద్ధులం, మనల్ని కడిగి శుద్ధి చేశాడు. క్రీస్తు యొక్క పరిశుద్ధతను మనకిచ్చాడు.
ప్రియులైన వారం. ఎవరికి? దేవునికే ప్రియులైనటువంటి వారం. మనకు తగినట్టు ఇది ధరించండి అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? కాబట్టి మనం దయాళుత్వాన్ని ధరించడానికి మనం ఎవరమో అర్థమైతే ఇదే మనకు తగింది అని అర్థమవుతుంది. మనం కఠినంగా ఉండడం మనకి తగదు, అది మనకు సూట్ అవ్వదు. ఏమండి? కఠినంగా ఉండడం దేవుని బిడ్డలకు సూట్ అవ్వదు. మనకేం సూట్ అవుతుంది? దయతో ఉండడమే మనకు సూట్ అవుతుంది. ఇంతకుముందు మాట చెప్పుకున్నాం, మనం నవ్వడానికి ఎన్ని కండరాలు అవసరం, ముఖం చిట్లించడానికి ఎన్ని కండరాలు పనిచేయాలి అని అంటే, ఇట్ టేక్స్ 72 మసిల్స్ టు ఫ్రౌన్, ఓన్లీ 14 టు స్మైల్. నవ్వడానికి 14 కండరాలే పనిచేయాలి ముఖంలో. ముఖం చిట్లించి కోపంగా పెట్టడానికి 72 మసిల్స్ అవసరమాట. మీకు ఏ ఫోటో ఇష్టం? మీరు నవ్వుతున్నప్పుడు తీసిన ఫోటో మీకు ఇష్టమా? అది మీకు తగినదా? లేకపోతే మీరు కోపంగా ఉన్నప్పుడు మీరు ఫోటో తీసుకోవడానికి ఇష్టపడతారా? మనకి తగింది ఏంటి చెప్పండి? మనం దేవునికి ప్రియులం, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారం, పరిశుద్ధపరచబడినటువంటి వారం. వారికి తగినట్టు ఇవి ధరించండి అంటున్నాడు. సో ఇట్ ఓన్లీ బిఫిట్స్ us టు హ్యావ్ కైండ్నెస్. దయగలిగి ఉండడమే మనకు సూట్ అయ్యేది, మనకు తగినది, మనకి సౌందర్యం. మనం ఎవరమో దానికి తగ్గిందనమాట. ఇది పాపులను ఉండనివ్వండి, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, హత్యలే చేసుకుంటారు. దేవుని బిడ్డలకు తగదు అది. ధరిద్దాం దయాళుత్వాన్ని, వస్త్రంలా ధరిద్దాం, అదే మనకు తగినది. శత్రువులనే ప్రేమించమన్నాడు దేవుడు. శత్రువుల్ని, నీతిమంతుల్ని అనీతిమంతులని తేడా లేకుండా అందరి మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. మంచివారు చెడ్డవారు అనే తేడా లేకుండా అందరి మీద తన వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. మనం కూడా అలాగే అవతల వాళ్ళు ఏం చేసినా సరే మనం మాత్రం ఆయన కోరినట్టు దయను కలిగి జీవించాలి. దయాళుత్వం అంటే ప్రేమ గల హృదయం నుండి సహజంగా ఉప్పొంగే లక్షణం అట. అంటే ప్రేమ ఉంటే హృదయంలో, క్రియల్లో దయ వ్యక్తం అవుతుంది. దయాళుత్వం అంటే క్రియాత్మకమైన మంచితనం. అసలు ఒక వింతైన సంగతి ఏంటో చెప్పనివ్వండి. ప్రభు అన్నాడు మత్తయి సువార్త 11:28-29 అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులు నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. నా దగ్గరకు వచ్చి నా కాడి మీ మీద మోపుకుని నేర్చుకోండి. నా కాడి సులువు, నా భారం తేలిక అన్నాడు. అక్కడ సులువు అనే పదం కూడా క్రిస్తోస్ అనే పదమే వాడాడు. అంటే అర్థం, ప్రభువు కాడి దయతో కూడింది. మనం మోయలేనంత మన మీద మోపడు ఆయన. కాబట్టి భక్తులు ఇలా అంటాడు, ఆయన కాడి ప్లజెంట్, ఆహ్లాదకరమైంది, బెనిఫిషియల్, ఉపయోగకరమైంది, మనకి అసౌకర్యం కలిగించదట. మోస్తున్నందుకు మనకి ఇదంతా కొట్టుకుపోయి, లేకపోతే నొప్పి వచ్చేసి వంగిపోయి ఇలాగ, ఇది బరువు కాదు, తేలిక, సులువు. ఆయన మన మీద మోపిన భక్తి అనే కాడి కూడా సులువైంది, దయతో మోపింది, మన మేలు కోసం మోపింది. పిల్లలకు ఎందుకు కొన్ని బాధ్యతలు పెడతాం, ఎందుకు వాళ్ళకి కొన్ని హద్దులు పెడతాం? వాళ్ళంటే ఇష్టం లేక కదా.
కాదు. వాళ్ళు చెడిపోకూడదని, వాళ్ళు చక్కగా చదువుకుని ఒక మంచి స్థితిలోకి రావాలని కొన్ని వారికి హద్దులు పెడతాం. సో అది కూడా, ఆ హద్దు కూడా ఏంటి? దయతో కూడిందన్నమాట. దేవుడు మన మీద మోపిన కాడి కూడా దయతో కూడిందే. కాబట్టి దయ అనేది మాటల్లోనూ క్రియల్లోనూ కూడా కనబడే లక్షణం. భక్తులు అంటే ఇట్స్ మోర్ వొలేషనల్ దెన్ ఎమోషనల్ అని. అంటే దయ అంటే ఏదో భావోద్వేగం కాదు, ఇది నిర్ణయాత్మకంగా కావాలని చూపించే కనికరం అన్నమాట. అందుకే ఎఫెసీయులు 4:32 అన్నాడు, దయ కలిగి ఒకరినొకడు క్షమించుడని. దయ ఏం చేస్తుంది? క్షమిస్తుంది. 2 పేతురు 1:5-11 మీరు చూస్తే, పరలోకంలో మనకి సమృద్ధి అనే ప్రవేశం కలగడానికి, ఈ లోకంలో మనం నిష్ఫలులుగా కాకుండా ఉండడానికి, పాపాలు క్షమింపబడిన అన్నటువంటి దృష్టి మనం కలిగి ఉండడానికి ఏం చేయమంటున్నాడు? చూడండి, 2 పేతురు 1:5 నుంచి, ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణమును, సద్గుణం నందు జ్ఞానమును, జ్ఞానము నందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహం నందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి అందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ అందు దయను అమర్చుకోండి. మీరు చూస్తే 4-5 లక్షణాలు ఇక్కడవి గలతీ 5:22 ఉన్నవే. సహనం, దయ, ప్రేమ, ఆశానిగ్రహం, విశ్వాసం, ఇవన్నీ చూసారా? సో పేతురు కూడా అదే విషయాన్ని రాస్తూ అంటున్నాడు, ఇది మీకు కలిగిన ఎట్లా అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులను నిష్ఫలులను కాకుండా చేయను. ఈ ఎవరికి లేకపోనో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడినే ఉండును. అందువల్ల సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటకు మరి జాగ్రత్త పరుడి. మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశమే మీకు సమృద్ధిగా కలుగును అంటున్నాడు. కాబట్టి మనం మన భక్తి జీవితానికి సద్గుణాలను అమర్చుకుంటూ దయను కూడా అమర్చుకోవాలి అన్నాడు. కాబట్టి నెక్లెస్లో వజ్రాలు అమరుస్తారు. పుట్టి బంగారానికి డైమండ్స్తో ఉండే బంగారానికి విలువలో తేడా ఉంటుంది. మన విశ్వాసానికి, మన భక్తి జీవితానికి ఏమేమి అమర్చుకోవాలో చెబుతూ దాంట్లో ఏం చెప్పాడు? దయను అమర్చుకోమంటున్నాడు. దయను అమర్చుకోమంటున్నాడు. సో మనకు సౌందర్యాన్ని ఇచ్చేది, సంపూర్ణతనిచ్చేది దయ. ఇలాంటి దయ కలిగి ఉండాలనే భావంతోనే పౌలు 2 తిమోతి 2:24 బోధించే సేవకుడు అందరూ ఎలా సాధువుగా ఉండాలి అన్నాడు. అక్కడ కూడా క్రిస్తుతోస్ అనే పదమే వాడాడు. దయ కలిగి ఉన్నప్పుడు సాధువుగా ఉంటాడు, డామినేరింగ్గా, క్రూయల్గా ఉండడు. పౌలు అంటున్నాడు, ఎటువంటి కష్టాల్లో ఉన్నా సరే తను ఎలా దయగలిగి ఉన్నాడో 2 కొరింథీ 6:6 తాను శ్రమల్లో, కష్టాల్లో, హింసల్లో పరిశుద్ధాత్ముడు తనలో ఏమేం పుట్టించాడో చెబుతూ అంటున్నాడు. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాల్లోను, అల్లరిలోను, ప్రయాసంలోను, జాగరణంలోను, ఉపవాసంలోను మిగులు ఓర్పు గలవారమై పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మను నిష్కపటమైన ప్రేమతోనూ, సత్యవాక్యము చెప్పుట వలన దేవుని బలము వలన కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి మేము ఇలా జీవించాం అంటున్నాడు. కాబట్టి శ్రమలో, కష్టాల్లో కూడా స్వసానుభూతితో ఉండడం కంటే, అంటే సెల్ఫ్ పిటీ అంటాం, మనకేదో తక్కువైపోయింది, మనల్ని ఏదో అనేశారు, లేకపోతే మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మనకి ఏమీ లేవు, మనకే కష్టాలు వచ్చినాయి అనే స్వసానుభూతి కూడా పాపమే. దేవుడు అంగీకరించింది, మనం ఒప్పుకోవాలి. కాబట్టి అలాంటి కష్టాల్లో, హింసల్లో, అంత భయంకరమైన ప్రాణాపాయాల్లో కూడా పౌలు ఏమంటున్నాడు? మేము దయగలిగి ఉన్నామంటున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు మనలో పుట్టిస్తూ ఉంటే ఫలాన్ని
మనం అడ్డుకోలేం ఆయనలో మనం నిలిచి ఉంటే. దయాళుత్వానికి మంచితనానికి తేడా చెప్తారా? ఏమండి? అవునండి. దయాళుత్వం ఇతరులకు చూపించేది, మంచితనం మనం కలిగి ఉండేది అంటున్నారు. ఓకే, ఇంకా ఆలోచించండి. నువ్వు ఒంటరిగా ఉండి మంచివాడు అనడానికి కుదరదు. మంచితనం అంటేనే ఇతరుల పట్ల చూపించేది. ఇతరుల పట్ల నువ్వు వ్యవహరించే తీరులోనే నువ్వు మంచివాడువా చెడ్డవాడువా అనేది తేలుతుంది. మంచితనం అంటే ఇతరుల పట్ల చూపించే దయ. ఇది ఇతరుల కొరకు ఇష్టపూర్వకంగా త్యాగపూరితంగా చేసే పనుల్లో బయటపడుతుంది అన్నమాట. ఈ మంచితనం ఎటువంటి హృదయం నుంచి వస్తుంది అంటే, ఇది ఇతరులకు మంచి అన్నది హృదయాన్ని మనం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ ఏలుతూ ఉన్నప్పుడు, ఇతరులకు మంచే చేయాలి, మంచే కలగాలి అనే గురి ఉన్నప్పుడు కలిగే లక్షణం అట ఇది. ఇంగ్లీష్లో బాగుంటుంది. Goodness is that quality in a man who is ruled by and aims at what is good. ఇతరులకు ఏది మేలైంది అదే గురిగా పెట్టుకున్న వ్యక్తి, ఇతరులకు మేలైందే చెయ్యాలి అనేదే హృదయాన్ని ఏలుతూ ఉన్నప్పుడు, మనం తీసుకునే ప్రతి నిర్ణయం, మనం చేసే ప్రతి క్రియ ఇతరులకు మేలైందే చెయ్యాలి అనే భావం మనల్ని పరిపాలిస్తున్నప్పుడు, ఇతరులకు మేలు చేయాలనేదే మన గురి అయినప్పుడు ఉండే లక్షణమట మంచితనం. ఎందుకంటే మనం కోరాల్సింది కేవలం మనకు మేలైంది కాదు. 1 తెస్సలోనికే 5:15 అంటున్నాడు, ఎవడను కీడుకు ప్రతి కీడు ఎవరికైనాను చెయ్యకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకుని. మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైందే అంటే అందరికీ మేలే కలగాలి, ఇతరులకు మేలు కలగాలి ఎల్లప్పుడూ అనేదే మన భావమై ఉండాలి. అప్పుడే మనం చేసే క్రియలు మంచితనంతో చేసే క్రియలు అవుతాయి. ఇప్పుడు బాగా ఎండగా ఉందండి, ఉక్కబోసేస్తూ ఉంది. చాలా రోజుల నుంచి మీరు తట్టుకుని చల్లబడాలి వాతావరణాన్ని ఆలోచిస్తూ ఉన్నారు. మీ స్వార్థం ఏంటి? వర్షం కురిసేసి చల్లబడిపోతే బాగుంటుందని. సో మీరు ఉపవాసం ఉండో లేకపోతే చాలా పట్టుదలతో వర్షం కురిపించని ప్రార్థన చేస్తున్నారు. అవతల అతను పంట కోసి ఆరబెట్టుకున్నాడు ధాన్యం అంతా. ఇప్పుడు వర్షం కురిస్తే ఏమైపోద్ది? అతని సంవత్సరం అంతా కష్టపడిన ప్రయాస ఫలమంతా పాడైపోతుంది. ఇప్పుడు నువ్వు అలాంటప్పుడు వర్షం కురవాలని ప్రార్థన చేయొచ్చా? అలా ప్రార్థిస్తే దేవుడు ఆలకిస్తాడా? అందరికీ మేలైంది నువ్వు ఆశిస్తావా? లేకపోతే స్వార్థపూరితంగా ఎవరేమైపోతే నాకెందుకులే, నాకు బాగుంటే చాలు అన్నట్టు ప్రార్థిస్తావా? అసలు అది దేవుడు అంగీకరించే ప్రార్థన అవుతుందా? ఎల్లప్పుడూ మనుషులందరి ఎడల మేలైన దాన్నే అనుసరించి నడుచుకోమంటున్నాడు. అలా ఎల్లప్పుడూ ఇతరులకు మేలు కలగాలి, అందరికీ ప్రయోజనమైందే నేను చేస్తాను అనే భావం కలిగినప్పుడు మనలో కలిగే లక్షణం మంచితనం. దీన్ని గ్రీకులో అగాథోసూన్ అనే పదం వాడబడ్డం మనం చూస్తాం. దీని భావం ఏంటంటే అప్రైట్నెస్ ఆఫ్ హార్ట్ అండ్ లైఫ్ అంటాడు భక్తుడు. అంటే హృదయం, దాంట్లో నుంచి వచ్చే జీవించే పద్ధతి అంతా యథార్థంగా ఉండడం అంటాడు మంచితనం అంటే.
హృదయం, జీవితం యథార్థంగా ఉండడం మంచితనం అని నిర్వచించవచ్చు. ఇది ఒక నైతికమైన, ఆత్మీయమైన శ్రేష్టతను సూచించేది. అది ఇతరుల పట్ల దయతో చేసే పనుల్లో దాని మాధుర్యం కనబడుతుంది అన్నమాట. పోయిన వారం మనం చూసిన దయను ఇంగ్లీష్లో కైండ్నెస్ అంటారు. ఈరోజు మనం చూసే మంచితనం గుడ్నెస్ అంటాం కదా. కైండ్నెస్ అంటే ఏంటో తెలుసా? కాదు, గుడ్నెస్ అంటే ఏంటో తెలుసా? మంచితనం అంటే ఏంటో తెలుసా? యాక్టివ్ కైండ్నెస్ అంట. అంటే దయ కలిగి చేసే పనులను మంచితనం అనవచ్చు. దయ క్రియాత్మకంగా ఉన్నప్పుడు, క్రియాశీలకంగా ఉన్నప్పుడు కలిగేది మంచితనం అని చెప్పవచ్చు. రోమపత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఒక తలంపు మనం చూద్దాం. రోమా 5:7. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చు. చూడండి, ఇక్కడ ఇద్దరున్నారు. ఎవరు? నీతిమంతుడు, మంచివాడు. ఓకే, నీతిమంతుడు అంటే చాలా గౌరవం ఉంటుంది ప్రజలకి. టైం పాటిస్తాడు అనుకోండి, మాట నిలబెట్టుకుంటాడు అనుకోండి, పాపాలు జోలికి వెళ్ళడు, క్యారెక్టర్ ఉన్న వ్యక్తి, చాలా మంచివాడు, చాలా నిజాయితీపరుడు. అతన్ని గౌరవిస్తారు ప్రజలు. కానీ అతని కోసం చనిపోవడం అంత సులువు కాదు, అంత తెగించరు. కానీ నీతిమంతుడై ఉన్న మంచివాడు అనుకోండి, అతని కోసం చనిపోవడానికి తెగిస్తారట. అంటే ఇప్పుడు నువ్వు కేవలం నీతిగా ఉండి మంచితనం లేకుండా ఉన్నావు అనుకో, అప్పటికి నువ్వు నీతిమంతుడు అయి ఉండి మంచివాడుగా కూడా ఉన్నప్పుడు నీకోసం త్యాగాలు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉండే అవకాశం ఎక్కువ ఉంది. అది దాని భావం. కాబట్టి మనం కేవలం నీతిమంతులుగా, నీతి నిజాయితీలు కలిగిన వారుగానే ఉంటే సరిపోతుందా? లేకపోతే ఆత్మఫలమైన మంచితనం కూడా కలిగి ఉంటే మనకు మేలా? మనం ఎక్కువ ఇష్టపడేది ఎవరిని చెప్పండి? అంటే కేవలం మంచితనం చూపించేవాళ్ళు కాదు, నీతితో కూడిన మంచితనం చూపించేవాళ్ళు. వాళ్ళ కోసం మనం త్యాగాలు చేయడానికి ఇష్టపడతాం. అలాంటి వాళ్ళకి డబ్బులు సర్దాలంటే మనం ఆలోచించాం. అలాంటి వ్యక్తి ప్రభు తల్లి అని మరియ భర్త. ఎవరు? యోసేపు నీతిమంతుడు, అదే సమయంలో మంచివాడు కూడా. అందుకే తన దృష్టిలో తనకు ప్రదానం చేయబడిన మరియ తప్పే చేసింది అనిపిస్తున్నప్పటికీ తనకు తెలియదుగా పరిశుద్ధాత్మల గర్భవతి అయిందని. కాబట్టి ఏమనుకుంటున్నాడు? ఆమె ఏదో పొరపాటే చేసింది అనుకుంటున్నాడు. ఆ నీతిమంతుడే కాదు, మంచివాడు కూడా. కాబట్టి ఏం చేశాడు? ఆమెను రహస్యంగా విడనాడాలనుకున్నాడే తప్ప ఆమెను నలుగురిలోకి తీసుకొచ్చి వ్యభిచారం చేసినటువంటి వాళ్ళను యూదుల పద్ధతి ప్రకారం బహిరంగంగా తీసుకొచ్చి రాళ్లతో కొట్టి అవమానపరిచి చంపే అలాంటి క్రియ చేయడానికి తన మంచితనం అడ్డొస్తూ ఉంది. కాబట్టి రహస్యంగా విడిచిపెడదాం అనుకున్నాడు, అంతే. నీతిమంతుడు, మంచివాడు కూడా. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఈ మంచితనాన్ని కలిగి ఉండాలి. ఇది పరిశుద్ధాత్ముడు మనలో కలిగించే లక్షణం. మనకు మనం కలిగించుకునేది కాదు ఇది. అసలు ఆత్మఫలంలో ఏది కూడా రక్షణ పొందలేని వారిలో ఉండు, రక్షణ పొందని వారిలో ఉండు. ఒకవేళ ఉన్నట్టు కనిపించిన అవన్నీ నకిలీవే, స్వార్థపూరితమైనవే, స్వఘనత కోసం చేసేవే. విరాళాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏదేదో ఉద్దేశాలతో చేస్తారు. సృష్టికర్త అనే పరిశుద్ధుడైన నిజదేవుని మహిమ కోసం చేసే దేవుని బిడ్డలు మాత్రమే. అసలు నిజానికి ఈ మిషనరీ హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, ఏదైనా వరద వస్తే ప్రవహించే
ఫండ్స్ కానీ క్రైస్తవ దేశాల నుంచే. పోటీ పడడానికి, నకిలీ చేయడానికి ఈ మధ్య మన దేశంలో కూడా ట్రై చేస్తున్నారు. కానీ అసలు స్వాభావికంగా దేవుని బిడ్డలు దేశం కాని దేశంలో ప్రజల కోసం కోట్లు ఇచ్చేస్తారు. ఏదైనా భూకంపం వచ్చింది, ప్రజలు చచ్చిపోయారు అని అంటే. It is genuinely Christian. Hypocritically non-Christian. మంచితనం పరిశుద్ధాత్ముడు కలిగిస్తే వచ్చేది. కాబట్టి ఎవరైనా యథార్థంగా వాక్య నిర్వచనం ప్రకారం వాక్య కోణంలో మంచితనం చూపించగలుగుతున్నారు అంటే రక్షింపబడి పరిశుద్ధాత్మ ఫలాన్ని ఫలిస్తున్నట్లే అన్నమాట. ఎందుకంటే యాకోబు పత్రిక 16-17 వచనాలు చూడండి. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్కి తెలుగు ట్రాన్స్లేషన్కి కొంత మనం సమన్వయం చేయాల్సి వస్తుంది. 16 అంటున్నాడు, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు, అంటే ఇంగ్లీష్లో ఎవ్రీ గుడ్ గిఫ్ట్ అన్నాడు. గుడ్ అంటే మంచి, గుడ్నెస్ అంటే మంచితనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనవే, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును అంటున్నాడు. సో ఏదైనా ఒక వ్యక్తి జీవితంలో యథార్థమైన మంచితనం ఉందనుకోండి, శ్రేష్టమైన లక్షణం, ఇది కూడా పైనుంచి వచ్చిందే. మనిషి తనకు తాను ఏదో అందరి దగ్గర మంచి అనిపించుకోవడానికి చేసే సొంత ప్రయత్నం కాదు. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ యూ కెన్ మ్యానుఫ్యాక్చర్ ఆన్ యువర్ ఓన్. ఇట్ ఈస్ గాడ్ త్రూ హిస్ స్పిరిట్ హూ ప్రొడ్యూసెస్ ఇట్ ఇన్ ద బిలీవర్. కాబట్టి మంచివాళ్ళు లేదా మంచితనం చూపించేవాళ్ళు వాళ్ళ సొంత మంచితనం కాదు, అది దేవుడే వారిలో మంచితనం అనే ఆత్మఫలాన్ని ఫలింపచేస్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఈ మంచితనం దేవుని బిడ్డలంగా మనం ఎవరి పట్ల చూపించాలి? గలతీ పత్రికలోనే 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. 9లో అంటున్నాడు, మనం మేలు చేయుటందు అంటే సత్క్రియలు, మేలు, మంచి చేయుటందు విసుగకు విందము, మనం అలయక మేలు చేస్తమేని తగిన కాలమందు పంట కోతము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు లేదా మంచి చేయుదము అంటున్నాడు. So we should do good to everyone. మన మంచితనం ఎవరి పట్ల చూపించాలి? అందరి ఎడల, విశేషంగా విశ్వాస గృహానికి చేరిన వారి ఎడల మనం మంచితనం చూపించాలి, లేదా మేలు చేయాలి. చాలాసార్లు చెప్పుకున్నాం, మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ప్రేమ 2 రకాలు. ఎఫెసీ 5:1 ప్రకారం ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోమన్నాడు కదా. కాబట్టి మన ప్రేమ కూడా 2 రకాలుగా ఉండాలి. దేవుని ప్రేమ మొదటిది కామన్ యూనివర్సల్ గ్రేస్ అంటాం. సాధారణ సార్వత్రిక కృప. నీతిమంతులు ఎలా, అనీతిమంతులు ఎలా తన కనికరాలు చూపిస్తున్నాడు. యెహోవా అందరికీ ఉపకారి అని రాశాను. కాబట్టి అందరి పట్ల తన ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. దేవుని 2వ రకమైన కృప ఏంటి అంటే సాల్విఫిక్ స్పెషల్ సావరిన్ గ్రేస్. రక్షించే విశేషమైన సార్వభౌమ కృప. ఇది ఆయన కుమారుని క్రీస్తు విశ్వాసం ఉంచిన వారి పట్ల దేవుడు చూపించే ప్రేమ. అందరి పట్ల సాధారణ ప్రేమ చూపిస్తాడు, రక్షించే ప్రేమ విశ్వాసుల పట్ల చూపిస్తాడు. కాబట్టి దేవుని పోలి మనం కూడా ఇలాగే 2 రకాలుగా ప్రేమ చూపించాలి. అందరినీ ప్రేమించాలి. సాధారణంగా వాళ్ళు క్రైస్తవులు అవనివ్వండి, క్రైస్తవేత్తలు అవనివ్వండి, మనకి మంచి చేసిన వాళ్ళు అవనివ్వండి, మనకి కీడే చేసిన వాళ్ళు అవనివ్వండి, మన పద్ధతి ఎలా ఉండాలి?
ప్రేమించే పద్ధతి అంతే. దానికి భిన్నమైన పద్ధతి అనుసరించే వాళ్ళది సమస్య, మనది కాదు. మన పద్ధతి మాత్రం ప్రేమిస్తూనే ఉంటాం. సాధారణంగా అందరినీ ప్రేమించాలి. విశేషంగా విశ్వాస గృహం అంటే మందిరానికి చేరిన వారంటే తోటి విశ్వాసులు, దేవుని బిడ్డలు, మన తోబుట్టు లాంటి వాళ్ళు. వారి పట్ల విశేషమైన కృపను మనం చూపించాలి. కాబట్టి అందరి పట్ల మంచితనం చూపిద్దాం. విశ్వాస గృహానికి చేరిన వారి పట్ల, విశ్వాసుల పట్ల ఇంకా ఎక్కువ మంచితనం చూపిద్దాం. అందుకనే చెప్పుకున్నాం కదా పోయిన ఆదివారం, మీ ఇంట్లో మీరు ఇంకా కట్టుకోం అనుకునేటువంటి బట్టలు తీసుకురండి అన్నాం. మీలో చాలామంది అన్నారు ఇలా తేండి అని. అంటే మేము ఎప్పుడు ఇస్తూ ఉంటామండి అన్నారు. మీరు ఇవ్వాల్సింది బయట వాళ్ళకు కాదు. మొదట విశ్వాస గృహానికి చేరిన వారి పట్ల విశేషమైన ప్రేమ చూపించాలి. ఆ తర్వాతే మిగిలిన వారి పట్ల. మీ ఫోకస్ చర్చ్ మీద ఉండాలి, స్థానిక సంఘంలో ఉండే పేదల మీద ఉండాలి. ఇంటి వారిని పోషించకుండా బయట వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఉంటారు కొంతమంది. అది కాదు పద్ధతి. ముందు ఇంటి వారి సంరక్షణ చూసిన తర్వాత అప్పుడు మిగిలిన వారికి అది పొర్లి ప్రవహించినట్టు ఉండాలి. కాబట్టి విశ్వాస గృహానికి చేరిన వారి ఎడల మనం మేలు చేయాలి. ఒక మంచి తలంపు చూడండి. ఎఫెసీ 5 8, 9 వచనాలు. మీరు పూర్వము చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. చీకటిలో ఉంటిరి అంట్లా, మీరే చీకటి అయి ఉన్నారు అంటున్నాడు. కానీ ఇప్పుడు ప్రభువులో వెలుగు అయ్యాం. పేతురు ఏమంటున్నాడు? 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాశయాలను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశం, రాజులని యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సత్యమైన ప్రజలై ఉన్నారు అంటున్నాడు. మీరు చీకట్లో ఉండేవారు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ప్రభు మిమ్మల్ని పిలిచాడు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు? మునుపు మీరు చీకట్లో ఉంటూ చీకటి అయిపోయారు, కానీ ప్రభునందు ఇప్పుడు మీరు వెలుగు అయి ఉన్నారు అని చెబుతూ అంటున్నాడు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం. ఇక్కడ పదం గమనించండి. మంచితనం అని చెప్పి ఊరుకోట్ల, సమస్త విధాలైన మంచితనం, నీతి, సత్యము అని వాటిలో కనబడుచున్నది అని చెబుతూ తర్వాత అంటున్నాడు, కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైన దాన్ని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. చీకటి సంబంధులు ఎలా నడుచుకుంటారు, వెలుగు సంబంధులు ఎలా నడుచుకుంటారు? ఆ చీకటి ఎక్కువ సంచరించేది ఎవరు? రోజు చీకటిని ప్రేమిస్తూ చీకటిలోనే సంచరిస్తూ దాన్నే కోరుకునే వాళ్ళు ఎవరు? దొంగలు, వ్యభిచారులు, మోసగాండ్రు. పగలు బహిరంగంగా అందరు ఎదుట గౌరవంగా బ్రతకలేనటువంటి వాళ్ళందరూ చీకటిని కోరుకుంటారు. మరి వెలుగు సంబంధులు అంటే అందరూ చూస్తున్నప్పుడు మర్యాదకరమైనటువంటి పనులే చేస్తారు, గౌరవం తెచ్చే పనులే చేస్తారు. నీతికి, భక్తికి, విశ్వాసానికి, సువార్తకు తగిన పనులే చేయడం వెలుగు సంబంధులుగా జీవించడం. అలాంటి వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యం అంటున్నాడు. కాబట్టి మీరు నిజంగా వెలిగింపబడితే మీలో ఏముండాలి? మంచితనం ఉండాలి, మంచితనం ఉండాలి. అదే మనకు తగినది. వెలుగు ఫలం పగటి సంబంధులుగా జీవించడం అంటే మంచితనంతో జీవించడమే. ఒక విషయం గమనించండి. సకల విధములైన మంచితనం అంటున్నాడు. అంటే మంచితనం ఒక రకం కాదన్నమాట. అంటే మంచితనం అంటే ఒక పని చేయడం కాదన్నమాట. ఇప్పుడు చూడండి, చెట్టుకు ఫలం ఒక చెట్టుకి మరొక చెట్టుకు వేరువేరుగా.
విశేషంగా ప్రత్యేకంగానే ఉంటుంది. మామిడి చెట్లైనా, బంగనపల్లి మామిడి చెట్లైనా ఏ చెట్టు ఫలం ఆ చెట్టుదే. సైజులో కానీ, రుచిలో కానీ, ఆకారంలో కానీ దేంది దాందే. పరిశుద్ధాత్ముడు ఎంత సృజనాత్మకమైన వాడో ఆయన కలిగించే మంచితనం ఆయా ప్రజల్లో అంతే క్రియేటివ్గా, అంతే సృజనాత్మకంగా ఉంటుంది అన్నమాట. సకల విధాలుగా ఉంటుంది అన్నమాట ఈ మంచితనం. ఈ మంచితనం ఇతరుల క్షేమం కోరేది. ఈ మంచితనం దయగల హృదయంలో నుండి ఉప్పొంగే దాతృత్వం అట. దాతృత్వం అంటే ధారాళంగా సమయం, బలం, డబ్బు ఖర్చు పెట్టగలిగే మనస్సు. కాబట్టి మంచితనం ఉంటే ఏం జరుగుతుంది? పర్సతే ఇస్తాం. మంచితనం ఉంటే పర్సతే ఇస్తాం. నాకు ఆయన చెప్తున్నాడు, హోటల్కి వెళ్ళారంట బంధువుతో కలిసి, ఆ ఊరు బంధువుతో కలిసి ఆ ఊరు వెళ్ళి అన్నీ ఆర్డర్ చేశాక అందరూ తినేసిన తర్వాత బిల్లు వస్తుంది అనుకున్న టైంకి ఆ ఊరతను అర్జెంటుగా ఫోన్ వచ్చింది, నేను అలా కలుస్తానే, సరేనా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. మంచితనం ఏంటి? ఇతరుల క్షేమం కోరేది, దయగల హృదయం నుండి ఉప్పొంగే దాతృత్వం, ఎల్లప్పుడూ ఇతరులకు మేలైందే చెయ్యాలనే శ్రద్ధ. చెప్పండి నాతోటి. ఇతరుల క్షేమం కోరేది, దయగల హృదయంలో నుండి ఉప్పొంగే దాతృత్వం, ఎల్లప్పుడూ ఇతరులకు మేలైందే చేయాలని ఉండే శ్రద్ధ. మీకు సంగతి తెలుసా? మంచితనం అనే పదం బైబిల్లోనూ భక్తులు రాసిన రచనలో మాత్రమే ఉంటుందట. ఈ పదం పురాతన గ్రంథాల్లో మీరు చూస్తే, అంటే ఇది క్రైస్తవ పదజాలం. ఇది క్రైస్తవేత్తలకు తట్టనది, వారికి వీలు కానిది. ఇట్స్ ఓన్లీ ఎ బిబ్లికల్ టర్మ్, ఇట్స్ ఎ క్రిస్టియన్ టర్మ్. కాబట్టి మంచితనం ఆత్మఫలం. ఏం చెప్పుకున్నాం ఇక్కడ? వెలుగు ఫలం. ఎంత బ్యూటిఫుల్ చూడండి, ఎంత శ్రేష్టమైందో చూడండి. కాబట్టి ఆత్మఫలం, వెలుగు ఫలం విశ్వాసంలో మాత్రమే ఉండేది. ఎందుకంటే ఇది ఆత్మ పుట్టించే ఫలం కాబట్టి. పరిశుద్ధాత్మ లేని అనుజనుల్లో నిజమైన మంచితనం సాధ్యం కాదు. కాబట్టి మనకే సంబంధించింది. అయితే ఈ మంచితనం దయకు మించింది. అందుకే దయాళుత్వం అని చెప్పి మళ్ళా మంచితనం అని కూడా చెప్పాడు. చాలామంది మోమాటాన్ని మంచితనం అనుకుంటారు. కాదు. మోమాటం అంటే ఏంటి? వాళ్ళు ఏమైనా సరి చేస్తే ఏమైనా బాధపడతారేమో, లేకపోతే వాళ్ళకి ఎత్తి మీద ఏదో ఆకు పడింది, అది చెబితే వాళ్ళు ఏం ఫీల్ అవుతారేమో, మనకి ఎందుకులే, పెద్దోళ్ళు కదా, లేకపోతే ఇది మంచితనం అవ్వదు, చేతకాంతనం అవుతుంది. మోమాటం ఏంటి? చేతకాంతనం. సత్తా లేదన్నమాట, ధైర్యం లేదన్నమాట. కానీ మంచితనం ఎంత మంచిది అంటే, దయ కేవలం సహాయమే చేస్తుంది. మంచితనం గద్దించి క్రమశిక్షణ కూడా చేయగలదు. ఎందుకంటే అవతల వాళ్ళు మంచి కోరుతుంది మంచితనం. అవతల వాళ్ళు మెరుగుపడాలని కోరుతుంది. అవతల వాళ్ళకు క్షేమాభివృద్ధి కలగాలి, వాళ్ళు సంపూర్ణత వైపు ఎదగాలి అని కోరుతుంది. అది మంచితనం అంటే. ఏదో కొన్ని మంచి పనులు చేయడం కాదు, మంచి పనులు చేయడం అనేది దయ అవుతుంది. కానీ మంచితనం అనేది ఇతరులను క్రీస్తుకు దగ్గర చేసేది. మీరు ఈ ప్రిన్సిపల్ గమనించండి. మిమ్మల్ని ఎవరైతే క్రీస్తుకు అంతకంతకు చేరువ చేస్తారో వాళ్ళే మీ బెస్ట్ ఫ్రెండ్స్. మిమ్మల్ని క్రీస్తుకు దగ్గర చేసేవాళ్ళే మీకు అతి మంచి స్నేహితులు. వాళ్ళే మంచితనం చూపిస్తూ ఉన్నారు, మీ మేలు కోరుతూ ఉన్నారు, మీ ప్రయోజనం కోరుతూ ఉన్నారు, మీరు ఎదగాలని కోరుతూ ఉన్నారు.
మీకు మేలు కలగాలని కోరుతూ ఉన్నారు, మీకు క్షేమం కలగాలని కోరుతూ ఉన్నారు. అది క్రీస్తుకు దగ్గర అయితేనే ఉండేది. కాబట్టి మిమ్మల్ని పాపం వైపు శోధించి మిమ్మల్ని చెడు చేసేటట్లు ప్రేరేపించే వాళ్ళకి మంచితనం లేదు, వాళ్ళు మీకు మంచి స్నేహితులు కాలేరు. చూడండి, యేసుక్రీస్తు దేవాలయాన్ని శుద్ధి చేశాడు. అప్పుడు మంచితనాన్ని చూపించాడు. ఎందుకు? నా తండ్రి ఇల్లు, మీరు దాన్ని వ్యాపారపు ఇల్లుగా చేశారు, దొంగల గుహగా చేశారు. ఇది న్యాయం కాదు, ఇది సరికాదు. నా తండ్రి ఇల్లు సమస్త నిజనులకు ప్రార్థనా మందిరంగా ఉండాలి అని తన మంచితనంతో శుద్ధి చేశాడు. పాపాత్మురాలు తన పాదాలు కన్నీటితో కడిగి తల వెంట్రుకలతో తుడిచి అత్తరుతో ఆయనను అభిషేకించి ఆయన పాదాలు ముద్దు పెట్టుకున్నప్పుడు ఆమె పట్ల చూపించింది దయ. దేవాలయాన్ని శుద్ధి చేసినప్పుడు చూపించింది మంచితనం. పాపాత్మురాలను క్షమించి చేర్చుకోవడం దయ అంటాడు భక్తుడు. కాబట్టి సాధారణంగా ఏమనుకుంటాం, మంచి వాళ్ళు కోప్పడరు అనుకుంటాం, మంచి వాళ్ళు బాధ పెట్టరు అనుకుంటాం. అంటే ఇప్పుడు చూడండి, సర్జరీ చేయాలంటే కట్ చేయాల్సిందే. కాకపోతే సున్నితంగా శ్రద్ధతో మేలు కోరి మత్తిచ్చి గాయం చేసి లోపల ఉండే కంతెను తీసేస్తారు. అలాగని మంచితనం అని చెప్పి పర్లేదని ఆయింట్మెంట్లు రాసేసి లోపల అంత కీడు చేస్తున్నా సరే ఇది మంచితనమా, ఇది మేలు కోరేదా? కాదు. అందుకే ఒక ఆయన అన్నాడు, ద గాస్పుల్ హ్యాస్ ఎ థెరప్యూటిక్ ఎఫెక్ట్ అని. సువార్త ఒక సర్జరీ లాంటిది, మనకు మేలు చేసేది. కాబట్టి క్రైస్తవంలో ఇలాంటి శక్తి కలిగిన దయ కలిగిన మంచితనం అవసరం. సో మంచితనంలో ఏమున్నాయి? శక్తి, దయ రెండు కలిసి ఉన్నాయి. ఇది మంచితనం. ఇక్కడ మంచివాళ్ళు అంటే చేతకానవాళ్ళు కాదు, మంచివాళ్ళు అంటే పిరికోళ్ళు కాదు, మంచివాళ్ళు అంటే మోమాటం ఉన్నవాళ్ళు కాదు, మంచివాళ్ళు అంటే సరి చేయకుండా అంత ఏదో కూల్గా వెళ్ళిపోయే వాళ్ళు కాదు. మంచివాళ్ళు అంటే ఇతరులకు మేలు చేసేవాళ్ళు. సింపుల్గా అర్థమైందా మీకు? సో మంచితనం ఏం చేస్తుంది? ఇతరులకు మేలు చేస్తుంది. అవసరమైతే వాళ్ళని సరి చేసి వాళ్ళని క్రీస్తులో ఎదిగేటట్లు చేస్తుంది. అది మంచితనం అంటే. అంతేగాని నా అస్తమానం నవ్వుతా, ఎవరిని తిట్టకుండా లేకపోతే ఎవరిని సరి చేయకుండా నాకెందుకులే అనుకున్నట్టు, అది కాదు మంచితనం. అది లోక నిర్వచనం. అది వాక్యానుసారమైన మంచితనం ఇతరులకు మేలు చేసే, ఇతరులను ఆత్మీయంగా వృద్ధి చేసేదే. రోమా విశ్వాసులు ఇలాంటి వాళ్ళే అని పౌలు చాలా దృఢంగా నమ్మి రాస్తూ ఉన్నాడు. వారికి రోమపత్రిక 15:14 వారిని అభినందిస్తూ ఈ మాట అంటూ ఉన్నాడు. ఇక్కడ మనకి ఈ విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, రోమ 15:14, నా సహోదరులారా మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని గురించి రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు. ఏమండి, రోమా విశ్వాసుల్ని పౌలు ఇంకా చూడాల, వారి గురించి విన్నాడు అంతే. వారికి ఉత్తరం రాస్తూ అంటున్నాడు, మీరు కేవలము మంచివారని నేను రూఢిగా నమ్ముతున్నా అంటున్నాడు. ఏంటి వారు కేవలం మంచివాళ్ళు అనడానికి? వాళ్ళు సమస్త జ్ఞాన సంపూర్ణులు, అంతేకాదు ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులు. మంచితనం ఏం చేస్తుంది? జ్ఞానంతో బుద్ధి చెబుతుంది. అంతేగాని మంచితనం అంటూ ఎవరిని ఒప్పించకూడదు, లేకపోతే ఎవరికి బాధ కలిగించకూడదు, ఎవరిని ఏమన్నా అంటే వాళ్ళు ఏమైనా ఫీల్ అయిపోతారేమో అని, అలాంటి చేతకాంతనం కాదు మంచితనం అంటే. అలా చదువుతున్నాను చూడండి, నా సహోదరులు మీ కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులు ఉన్నారు. నా మటుకు నేను మిమ్మల్ని గురించి రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు. ఇప్పుడు కేవలం మంచి వాళ్ళు ఏం చేస్తారు? సమస్త జ్ఞానంతో ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటారు. కాబట్టి మీ మంచితనం ఇతరులకు మేలు చేసేదైతేనే అది నిజమైన మంచితనం.
కాబట్టి ఏం చేయాలి? మంచితనంతో ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవాలి. అవసరమైతే సరి చేయాలి, బుద్ధి చెప్పాలి, దారిలోకి తీసుకురావాలి. అది మంచితనం అంటే. కాబట్టి క్రైస్తవ సమాజంలో స్నేహం ఎలా ఉండాలి అంటే ఏదో ఉపరితలం మీద హాయ్ బాయ్ అనుకునేటట్టు కాదు. సరిచేసుకుని గద్దించుకున్నప్పుడు కూడా నిలబడే స్నేహమై ఉండాలి, బంధం అయి ఉండాలి, దేవుని బిడ్డల బంధం. నేను 10th క్లాస్ వరకు జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్న, తెలుగు మీడియం. ఇంగ్లీష్ అస్సలు వచ్చేది కాదు. ఇంటర్మీడియట్ ఏమో విజయవాడ కాదు, గుంటూరు ఏసీ కాలేజ్లో స్పెషల్ ఇంగ్లీష్ జాయిన్ అయిపోయా. హెచ్ఈసి కాదు, ఈహెచ్సి. అక్కడి నుంచి ఇంకా అత్యుత్సాహంతో విజయవాడ లయాలలో బిఏ ఇంగ్లీష్ జాయిన్ అయిపోయా. స్పెషల్ ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన కుర్రోళ్ళు కొంతమంది స్పెషల్ ఇంగ్లీష్ వాళ్ళని తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి వాళ్ళని గేలి చేసేవారు. ఇంగ్లీష్ మేజరా, ఇంగ్లీష్ రావట్లేదు మీకు అనేవారు. అయితే అక్కడ నుంచి మెడ్రాస్ లాయలకి ఎంఐకి వెళ్ళినప్పుడు తెలుగు వాళ్ళు ముగ్గురం కలిపి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వచ్చాం. మనం తర్వాత ఏదో లెక్చరర్సో లేకపోతే ఏదో జాబ్ చేస్తున్నప్పుడు మనం ఇంగ్లీష్లో తప్పులు మాట్లాడుతూ ఉంటే పిల్లలు మనల్ని హేళన చేసే బదులు మనకు మనం సరి చేసేసుకుందాం అని ఒక మ్యూచువల్ అగ్రిమెంట్కి వచ్చాం, పరస్పర ఒప్పందానికి వచ్చాం. నువ్వు నన్ను సరి చేయి, నేనేం ఫీల్ అవను, నేను సరి చేస్తాను, నువ్వేమి ఫీల్ అవ్వద్దు అని. కాబట్టి ఎవరు ఏ గ్రామాటికల్ ఎర్రర్ చేసినా మిగిలిన ఇద్దరు ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు సరి చేసేవాళ్ళం. మమ్మల్ని పరీక్షించడానికి, మమ్మల్ని హేళన చేయడానికి ఒక ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన కుర్రోడు వచ్చి నన్ను అడిగాడు, ఏంటి మీరు ఇంగ్లీషా, మీరు అంత ఇంగ్లీషే మాట్లాడతారా అని. ఇంగ్లీష్లో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయో చెప్పు అన్నాడు. నేను ఒక పక్క లెక్కేస్తూనే సడన్గా అన్నాను, ఇంగ్లీష్లో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయని అడిగాడు. నీ క్వశ్చనే రాంగ్ అన్నాను. ఆల్ఫాబెట్స్ అనకూడదు, ఆల్ఫాబెట్ అనాలి అన్నాను. ఒక భాషకి ఒక ఆల్ఫాబెట్టే ఉంటుంది. మేము సరిచేసుకోబట్టి మాలో మేము చాలా తప్పులు సరి చేసేసుకున్నాము. కొంత పరిపక్వత వైపు ఎదగగలిగాం. నన్ను ఎవడో సరి చేయకూడదు, నన్ను తప్పు పట్టేవాడు ఎవడో ఉండకూడదు, నువ్వెవడో నాకు చెప్పడానికి అనే భావం విశ్వాసులకు తగదు. కాబట్టి బయట ప్రపంచం మనల్ని నిందించకుండా మనల్ని మనం ఒకరికొకరు సరి చేసేసుకోవాలి. ఇది మంచితనం, ఒకరి మేలు ఒకరు కోరేది. కాబట్టి మీ చుట్టూ ఎవరిని పోగు చేసుకోవాలి? మీరు మిమ్మల్ని పొగిడే వాళ్ళనా లేకపోతే మిమ్మల్ని సరి చేసేవాళ్ళనా? వాళ్ళే మీ మంచి స్నేహితులు. కాబట్టి మీకు మీరే అడగాలి, నన్ను సరిచేయి, లేకపోతే నన్ను మెలకుపరచు, నన్ను ఎప్పటికప్పుడు అడుగు, నా ఆత్మజీవితం ఎలా ఉందో అని మనమే అవతల వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు చొరవ చేయగలరు. లేకపోతే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఒక జాడ్యం ఏంటంటే మోమాటం. ఇది ప్రేమ కాదు, ఇది మంచితనం కాదు, చేతకాంతనం. కాబట్టి ఏం చేయాలి? మనమే ఇన్వైట్ చేయాలి. నేను నిన్ను సరి చేస్తాను, నువ్వు నన్ను సరి చేయి, మనం ఇలా ఆత్మీయంగా ఎదుగుదాం, మనకు మనస్పర్ధలు సరి చేసినప్పుడు ఉండకూడదు అనేటువంటి చక్కని ఆత్మీయమైన వాతావరణాన్ని మనమే కలిగించుకోవాలి. అలాంటి మంచితనం, బలం, దయతో కూడిన మంచితనం మనందరం కలిగి ఉండాలి. ఇంకా కొన్ని విషయాలు చదువుతాను చూడండి. గుడ్నెస్ ఈజ్ వర్చ్యూ అండ్ హోలీనెస్ ఇన్ యాక్షన్ అంటాడు ఒక ఆయన. మంచితనం అంటే భక్తిలో సద్గుణాలు, పరిశుద్ధతకు పని చెప్తే ఏం జరుగుతుంది? అదే మంచితనం అన్నమాట. అంటే పరిశుద్ధత కార్యరూపం దాలిస్తే, సద్గుణాలన్నీ కార్యరూపం దాలిస్తే వచ్చేది ఏంటి? మంచితనం. It results in a life characterized by deeds motivated by righteousness and a desire to be a blessing. It's a moral characteristic of a spirit-filled person. ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తిలో ఉండే నైతిక లక్షణం మంచితనం. అంతేకాదు,
ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అనే ఆశలో నుంచి వచ్చే పనులు చేస్తామే, అవి మంచితనం అంటాడు. నాకు ఎందుకో తెలీదు, చిన్నప్పటి నుంచి ఒక ఆశ, ఒక ప్రార్థన నిత్యం ఉంటుంది. అదేంటంటే మేక్ మీ ఎ బ్లెస్సింగ్ టు అదర్స్ అని. ఇతరులకు ఆశీర్వాదకరంగా నన్ను చేయదేవా. నన్ను ఆశీర్వదించడమే కాదు, ఇతరులకు నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. సో ఎప్పుడైతే మీరు ఇతరుల మేలు కోరుతూ ఇతరులకు నా ద్వారా ఏదో ప్రయోజనం, ఆత్మీయమైన క్షేమాభివృద్ధి కలగాలి అనే ఆశ ఉంటుందో, దాన్ని బట్టి మనం చేసే పనులు అదే మంచితనం అంటే. కాబట్టి నీతిని బట్టి చేసే పనులు, ఇతరులకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలనే ఆశతో చేసే పనులు, ఇది మంచితనం అంటే. ఇక్కడ స్వార్థానికి, అసత్యానికి, పాపానికి తావు లేదు. ఇతరులకు మేలు చేసేది, ఇతరులను క్రీస్తుకు దగ్గర చేసేది. అసలు ఇంకొక నిర్వచనం చూడండి. గుడ్నెస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అదర్స్, నాట్ సింప్లీ ఫర్ ద సేక్ ఆఫ్ బీయింగ్ వర్చువస్. ఏదో మంచితనం కలిగిన వాడు అని చెప్పుకోవడానికి కాదు, లేదా ఏదో మంచిగా ఉండడానికి కాదు, ఇతరుల మేలు కోసం ఆశించేదట మంచితనం. If you are a good person, you will selflessly act on behalf of others. నువ్వు మంచితనం కలిగిన వ్యక్తి అయితే నువ్వు ఇతరుల కొరకు, ఇతరుల పక్షంగా నువ్వు నిస్వార్థంగా పనిచేస్తావు. నేను వాళ్ళకి ఇలా చేస్తే ఏంటంట నాకు అని ఆశించవు. సాక్ష్యం చెప్పడానికి రమ్మన్నారు, లేదా సాక్షి సంతకం పెట్టడానికి రమ్మన్నారు, నాకేంటంట అని అడిగేది కాదన్నమాట. ఇది నిస్వార్థంగా ఇతరుల పక్షంగా పని చేయడానికి ఇష్టపడేది మంచితనం అంటే. Confronting someone about a sin demonstrates goodness. ఇతరులను సరిచేసేది ఏది, మంచి భావంతో సరిచేసేది మంచితనం అవుతుంది. చాలాసార్లు చెప్పుకున్నాం, మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇతరులను సరిచేసేటప్పుడు 4 విషయాలు ముందు నిర్ధారించుకోవాలి. ఓకే, ఎన్ని? 4 విషయాలు. మొదటిది, ఈజ్ ఇట్ ట్రూ? నేను సరిచేసే అవతల వారిలో ఉండే తప్పు నిజంగా వాళ్ళు చేసిందేనా అనేది ఏం చేయాలి? నిర్ధారించుకోవాలి. అది నిజంగా జరిగితేనే దాన్ని సరి చేయాలి. ఈజ్ ఇట్ ట్రూ అనేది తేల్చుకోవాలి. నేను ఒకసారి రోడ్డు మీద కారు మీద వెళ్తూ ఉంటే మన సంఘస్థులు ఒక ఆయన రోడ్డు మీద నిలబడ్డాడు. నేను బండి ఆపేలోగా చేతిలో తెల్లగా ఏదో కనబడేది, నాకు అనుమానం వచ్చింది. నేను తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అదేమో ఇన్హేలర్, ముక్కులో పీల్చుకుంటారు కదా, విక్స్ ఇన్హేలర్, తెల్లగా ఉంటుంది. నేను ముందు ఏమనుకున్నాను, ఏంటి ఈయన తాగుతాడా అనుకున్నా సిగరెట్. నాకు కొంచెం మనసు కలత చెందింది. నేను కానీ ఆపకుండా వెళ్ళిపోయి ఉండుంటే నేను ఆయన కోసం ప్రార్థించినా, లేదా ఆయనతో మాట్లాడినా, ఎందుకు సిగరెట్లు తాగుతున్నారు మీరు, దేవుని బిడ్డలు అయ్యండి అనేద్దునేమో. అది చాలా నా లోపం అవును. కాబట్టి మనం ఏదైనా సరిచేసేటప్పుడు అది వాస్తవంగా జరిగిందా లేదా అనేది నిర్ధారించుకోవాలి. ఈజ్ ఇట్ ట్రూ అనే ప్రశ్న వేసుకోవాలి. రెండవది, ఈజ్ ఇట్ నెసెసరీ? నేను సరిచేయడం అవసరమా అనేది కూడా పరీక్షించుకోవాలి. ఎందుకంటే అవతల వాళ్ళు ఏదో పొరపాటు పదం పలికేసి వెంటనే 4 ఖర్చుకున్నారు, వాళ్ళకే అర్థమైంది. నువ్వు మళ్ళా పర్టికులర్గా దాన్ని ఎత్తి సరిచేయాల్సిన అవసరం లేదు. లేదా కొన్ని చిన్నవి ఉంటాయి, వాటిని నువ్వు ఏదో పాపాన్ని ఖండించి నువ్వు సరిచేసి మేలు చేసే ఆధారణ అక్కర్లా. చిన్న విషయాలకు కొన్ని సరిచేయని అక్కర్లా. వయసును బట్టి నేర్చుకుంటారు, అనుభవాన్ని బట్టి నేర్చుకుంటారు, ఎదుగుతారు. కాబట్టి మొదటిది, వాస్తవమా అనేది పరీక్షించుకోవాలి. రెండవది, అవసరమా సరిచేయడం అనేది నిర్ధారించుకోవాలి. మూడవది, ఈజ్ ఇట్ కైండ్? దయతోనేనా నేను సరిచేసేది అనేది కూడా నిర్ధారించుకోవాలి. ఆపరేషన్ చేయాలి, అలా అని పరపర కోసేసి చచ్చిపోతాడు పేషెంట్. ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ డెడ్. చాలా చక్కగా ఆపరేషన్ చేసేసారు, కుట్టేశారు, నీట్గా బ్యాండేజ్ చేస్తారు, కానీ మనిషి చచ్చిపోయాడు.
అది కాదు ఆపరేషన్ యొక్క ఉద్దేశం. అవతల వాళ్ళు సరిచేయబడి దేవునికి ఇష్టం తెచ్చేటట్టు, మహిమ తెచ్చేటట్లు బ్రతకాలి. వాళ్ళకి మేలు కలగాలి, వాళ్ళని చూసిన ఇతరులు ప్రభు వైపు ఆకర్షింపబడాలి, దేవునికి మహిమ కలగాలి. ఆ ఉద్దేశంతో ఆపరేషన్ చేయాలి. కాబట్టి సరిచేసేది దయతో సరిచేయాలి. అప్పుడు సరిచేసే వాళ్ళు కూడా, సరి చేయబడే వాళ్ళు కూడా అంగీకరిస్తారు. మీరు కఠిన హృదయంతోనో, లేకపోతే అందరి ముందు వాళ్ళు తప్పు ఎన్నితే నువ్వు మంచోడు అని, అవతల వాళ్ళు చెడ్డోళ్ళు అని అనుకుంటారని. చూడండి, ఇప్పుడు మీ గోడ తెల్లగా ఉండాలంటే ఏం చేయాలి? అవతల తెల్ల గోడ మీద బురద జల్లేస్తే మీ గోడ చాలా పోలిస్తే తెల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది అని అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమంది. మీ ఉద్దేశం దయతో కూడింది కాకపోతే మీరు చేసే సర్జరీ బెడిసి కొడుతుంది. ఈజ్ ఇట్ ట్రూ? ఈజ్ ఇట్ నెససరీ? ఈజ్ ఇట్ కైండ్? నాలుగోది, ఈజ్ ఇట్ టైమ్లీ అని కూడా మనం నిర్ధారించుకోవాలి. సరిచేయడానికి సమయం ఉంటుంది. ఇప్పుడు అసలే దుఃఖంలో ఉన్నారనుకోండి, నేను ఆదివారం ఎందుకు రాలేదు నువ్వు? కనీసం పోనీ ప్రేమతో చెప్పినా, ఆదివారం రాలేదే, అది కాదు టైం. పిల్లడు పాస్ అయ్యి మీ దగ్గరికి వచ్చి అంకుల్ నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను అంకుల్ అని చెప్పడానికి వచ్చాడు. అప్పుడా సరి చేసేది? సంతోషించబడితే సంతోషించమన్నాడు, దుఃఖించబడితే దుఃఖించమన్నాడు. సరి చేయడానికి కూడా అనువైన సమయం ఉంటుంది. ఒంటరిగా చేయాలి, పర్సనల్గా. అది కూడా అత్యంత సంతోషంగా ఉన్నప్పుడు, అత్యంత దుఃఖంలో ఉన్నప్పుడు కాదు. సరే, నిజంగా జరిగిందా తప్పు? సరిచేయడం అవసరమా? దయతోనేనా నేను సరిచేసేది? సమయానుకూలంగానేనా అనేవి 4 ప్రశ్నలకు అవును అనే సమాధానం వస్తే మాత్రం నువ్వు సరి చేయకపోతే నీదే తప్పు అవుతుంది. ఎందుకు? అవతలకి మేలు చేయగలిగి ఉండి చేయకపోవడం అన్నమాట. అది మంచితనం అవ్వదు, అది శ్రద్ధ అవ్వదు. మంచితనం ఇతరులను సరిచేయడం వల్ల ఇతరులకు మేలు కలిగిస్తుంది. ఇతరులు ఇంకా సరిపడి శ్రేష్ఠులుగా చేయబడతారు. దే విల్ బికమ్ బెటర్ పీపుల్. ఓకే, సో మంచితనం వల్ల ఇంకా మనం ఏమేం చేయగలం అంటే, రోగులను పరామర్శించవచ్చు, ఏదైనా మీటింగ్ అయిపోయిన తర్వాత నాకెందుకు వెళ్ళిపోకుండా పనులున్నా సరే పక్కన పెట్టి శుభ్రం చేసేయవచ్చు. నిజానికి మీటింగ్ అయిపోయిన తర్వాత ఉంటుంది పని, 10 కల్లా అందరూ వెళ్ళిపోతారు, కానీ 1 గంట అవుతుంది ఒక్కొక్కసారి. అంతా శుభ్రం చేసి వెళ్ళేటప్పటికి నీ మంచితనంతో ఇతరుల మేలు కోరుతూ సత్క్రియలు చేయాలి. శత్రువు కోసం ప్రార్థించడం, వాళ్ళు రక్షింపబడడం, వాళ్ళు దేవుని తెలుసుకోవడం, ఇది మన ఇతరులకు చేయగలిగిన మేలు. కాబట్టి ఇలాంటి సత్క్రియలు చేయడం వల్ల పరలోకమందున మన తండ్రిని మనుషులు మహింపరుస్తారు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. కాబట్టి మనం తండ్రికి మహిమ తేవాలి. మనలో సత్క్రియలు ఇతరులు చూసి వారు దేవుని మహిమపరుస్తారు. సాధారణంగా ఎవరికి వారు దేవుని మహిమపరుస్తాం. దేవుని బిడ్డలంగా ఆరాధనకు వచ్చి దేవానికి స్తోత్రం, లెక్కలేనని వందనాలు, నన్ను రక్షించావు, నా పాపాలు క్షమించావు, నా ప్రార్థనలు ఆలకిస్తున్నావు, ఇలా ఎన్నో చెబుతాం. నిజమైన స్తుతి దేవునికి కేవలం మన స్తుతించడం వల్లే కాదు, ఇతరులు మనల్ని బట్టి దేవుని స్తుతించడం వల్ల కూడా కలగాలి. అదే సరైన సంపూర్ణమైన తీరు అన్నమాట, దేవునికి మహిమ తీసుకురావడం. అర్థమైందని చెప్పింది. మనం దేవుని స్తుతించడమే కాదు, మనల్ని బట్టి ఇతరులు కూడా దేవుణ్ణి స్తుతించాలి. అయితే ఈ రెండవది జరగడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. దేవుని నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తుతిస్తారు.
కానీ వారిని బట్టి ఇతరులు దేవుని స్తుతిస్తున్నారా? స్తుతిస్తారు. ఎప్పుడు? సత్క్రియలు అనే వెలుగు ప్రకాశించినప్పుడు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపడం. అంటే మీ సత్క్రియలు బ్రైట్ లైట్ లాగా షైన్ అవ్వాలి, అందరికీ తెలియాలి. తద్వారా దేవుడు మహిమ పొందుతాడు. కాబట్టి ఈ రీతిగా మనం దేవుని మహిమ తెచ్చే, ఇతరులకు మేలు చేసే మంచితనాన్ని మనం కలిగి ఉండాలంటే మనం ఫలించడానికి ప్రభు చెప్పిన షరతు ఏంటి? యోహాను సువార్త 15వ అధ్యాయం, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగెలు, నా తండ్రి వ్యవసాయకుడు. మీరు నాలో నిలిచి ఉంటే తప్ప నాకు దూరంగా ఉండి మీరు ఏమీ చేయలేరు అన్నాడు. కాబట్టి ఫలించాలి అంటే ఏం చేయాలి? క్రీస్తులో నిలిచి ఉండాలి, పరిశుద్ధాత్మ ఆధీనంలో జీవించాలి. లివ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అలా జీవించినప్పుడు, ప్రభులో నిలిచి ఉంటే ఆయన సారు మనలో ప్రవహిస్తుంది. మనం ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఇలాంటి మంచి ఫలాన్ని మనం ఫలించగలం. ఒకవేళ మనం లోకం ప్రేమిస్తూ, లోకం ఆశిస్తూ, లోకం భయపడే వాటికి భయపడుతూ ఉంటే మనం క్రీస్తులో నిలిచి ఉన్నట్టు కాదు. మీకు సంగతి తెలుసా? చాలామంది ఫలింపు లేకుండానే జీవిస్తున్నారు, కానీ ఆ సంగతి వారికే తెలియదు. పేరుకు క్రైస్తవులు, వచ్చేది క్రమంగా మందిరానికి, కానీ వారిలో దేవుడు కోరిన ఆత్మఫలం లేదు. కాబట్టి ప్రభు అన్నట్టు ఫలించు తీగే మరి ఎక్కువగా ఫలింపవాలని, దానిలో పనికిరాని తీగలను తీసి పారవేస్తా అన్నాడే. కాబట్టి మన దేవుని అడుగుదాం, దేవా నేను ఫలించడానికి, నాలో ఫలింపుకు అడ్డొచ్చేవన్నీ తొలగించు, మీ ఆత్మ ఆధీనంలో జీవించడానికి నాకు సహాయం చేయి, నాలో మీరు కోరిన ఆత్మఫలాన్ని ఫలింపచేయి, తద్వారా ఇతరులకు మేలు, నీకు మహిమ కలిగినట్లు చేయని దేవుణ్ణి అడుగుదాం. ప్రభు అటువంటి కృప మన అందరి పట్ల కనపరచునుగాక. ప్రభు మీకు స్తోత్రాలు. మీ బల్లో పాలు పొందక ముందు మమ్మల్ని మేము పరీక్షించుకుని సరి చేసుకుని పాలు పొందడానికి సహాయం చేయండి. ఒక్కొక్కసారి స్వార్థంతో, కఠినత్వంతో జీవిస్తూ ఉన్నాం. ఇతరులకు మేలు చేయడానికి బదులు మోమాటం దానికి తావిస్తూ ఉన్నాం. మంచితనం అనే భ్రమలో ఇతరులకు మేలు కలిగే గద్దింపు ఇవ్వలేకపోతూ ఉన్నాం. మమ్మల్ని క్షమించండి. సత్క్రియలు చేసేవారుగా, ఇతరులను మీకు దగ్గర చేసేవారుగా, ఇతరులకు ఆత్మీయ క్షేమాభివృద్ధి కలుగు చేసే అలాంటి మంచితనం, పనులు చేసే దయ, చురుకుగా ఉండే దయ, ఇలాంటి మంచితనం మాకు దయచేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అలాగే ఉండండి. ప్రభు బల్ల కొరకు సిద్ధపడాలి.